ఇగో ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణలో కౌలు రైతుకేది భరోసా, కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్, వారికి కూడా రైతు భరోసా ఇస్తామన్నాడు హామీ. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్, కౌలు రైతుల ఊసులేని రైతు భరోసా మార్గదర్శకాలు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దోకా, ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారనే విమర్శలు అంటూ. అవును కదా, కౌలు రైతుల గురించి ఈ పత్రిక వార్త రాసింది. అయితే కౌలు రైతులకి ఇస్తామని ఆనాడు ఎంత గొప్పగా చెప్పారు అనేది మనం చాలాసార్లు చూసినాం. మనం గతంలో కూడా చూసినాము. వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది అని దొంగ మాటలు చెప్పారు. ఎక్కడ పోయినాయి అని అడిగితే ఇలా కనబడతలేరు. ఇక వీళ్ళకైతే రైతు భరోసా అంటివి, రైతులకి, భూమి ఉన్నోళ్ళకి. వీళ్ళకేమో చేస్తామని చెప్తివి. కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా వస్తుంది, ఇస్తాము. ముఖ్యమంత్రి చెప్పింది కూడా మీరు చూసిరు కదా, వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుందని మాటలు చెప్పిండు ఆ రోజు. ఇప్పటిదాకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. కనీసం అది అసలు పెట్టుకున్నారా అని అడిగిండ్రు. నేను గతంలో కూడా చెప్పిన, ఈ కౌలు రైతులకు ఇచ్చడం అనేది వీళ్ళ తాతల తరం కూడా కాదు అని అన్నా. అందుకే ఇలా పత్రిక రాసింది ఏంటంటే అవుతుందని చెప్పారు. రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి మరి లక్షలాది మంది కౌలుకు తీసుకున్నటువంటి రైతులు మీరు చెప్పితే నమ్మిండ్రు. ఏం నమ్మిర్రు అంటే, ఇస్తారు మాకు కూడా పైసలు, ఇటు భూమి ఉన్నోనికి ఇచ్చిర్రు, భూమి లేనోనికి ఇచ్చిండ్రు, నడిమిట్లా మేమేం పాపం చేసాము, మరి మాకు కూడా ఇవ్వాలి కదా అని అన్నారు. ఇవి ఆ రోజు చూడండి. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. ఎవరి కొంపలు ఆర్పుతారు నాయన ఈ మాటలు చెప్పి? ఎవరి కొంపలు ఆర్పుతారు? ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఏదో ఇందులో వస్తే ఎందులో రాదని డిసైడ్ అయిపోయాడు. ఇక ఎందులో రాదు, ఏది రాదు కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అని డిసైడ్ అయిపోయింది ఆ రోజు. ఇక చూసిరా, యజమానికి వచ్చేది యజమానికి వస్తుంది, కౌలు రైతుకి వచ్చేది కౌలు రైతుకి వస్తుంది, అసలు భూమి లేని వాళ్ళకి అట్లా వస్తుంది అన్నావు. మరి ఇప్పుడు వాళ్ళ గురించి అసలు మాట్లాడేటోడే లేడు, గుర్తించడం మీకు చేతనే కాదు. పైగా ఆనాడు మాత్రం సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. అడిగేటోడు కరెక్ట్ అడుగుంటే అయిపోతుండే. ఈ సిగ్గుశరం లేని మాటలు, ఇందులో వస్తే అందులో రాదు, అందులో ఇస్తే ఇందులో రాదు అంటే ఎట్లా? భూ యజమానికి ఇస్తావు, భూ యజమానితో పాటు ఇక్కడ ఈయనకి ఇస్తావు, ఎవరికి? కౌలు రైతుకు కూడా ఇస్తావు. మరి అప్పుడు ఒకటే భూమికి మరి ఇద్దరికి చెందుతుంది కదా అని అడిగితే ఓవర్లాప్ కాదు, ఈయనకి ఇస్తే ఆయనకి, ఆయనకి ఇస్తే ఈయనకి అని చెప్పిండు. మరి కౌలు రైతులు ఎందుకు గుర్తించకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా? ఇప్పుడు ఇక్కడ కౌలుదారు ఉన్నాడు. ఈ కౌలుదారు ఒక ఆయన దగ్గర, ఓ రాజయ్య అనే ఒక యజమాని దగ్గర, ఓ రైతు దగ్గర భూమికి ఒక 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకుంటే ఈ ఈ రామయ్య అనేటైనా కౌలుకు తీసుకున్నాడు. ఈయన చెప్పిన ప్రకారం అయితే ఈ 3 ఎకరాలకు ఇక్కడ రైతు బంధు రావాలి, ఈ భరోసా రావాలి. ఇప్పుడు ఈయన కౌలు తీసుకున్నాడు కాబట్టి ఈయనకు భరోసా మరి ఎటువైంది? మరి ఈయన భరోసా, ఈయన పైసలకి కౌలుకి ఇచ్చాడు. ఈ రైతు పైసలకి కౌలుకి ఇస్తే ఈ రామయ్య అనే రైతు కౌలుకు తీసుకొని చేస్తూ ఉన్నాడు. పెట్టుబడి పెట్టేది ఆయన, కష్టపడేది ఆయన. మరి ఆయనకు భరోసా కావన్నా, మరి ఈయన ఖాళీ భూమి ఉండడం వల్ల ఇంకొక ఆయనకు కౌలుకి ఇస్తే, భూమి ఉండడం వల్ల ఇంకొక ఆయనకు కౌలుకి ఇస్తే ఆల్రెడీ ఈ పైసలు కాక భరోసా పైసలు కూడా ఈయనకే పడితే మరి ఈయన కౌలుదారు ఎక్కడ పోవాలి? మరి ఈయనను ఎవడ ఆదుకోవాలి? ఇప్పుడు ఈయన ఏమనుకుంటుండంటే, భూమి ఉన్నోనికి ఇంత పైసలు వస్తున్నాయి, భూమి లేనోనికి ఇన్ని పైసలు వస్తున్నాయి, కష్టపడి పనిచేసేటోని నన్ను బొందబెట్టిరని డిసైడ్ అయిపోయాడు. కౌలుదారును బొందబెట్టిన ప్రభుత్వం ఏమున్నదంటే, ఇగో ఇది ప్రభుత్వం. ఇస్తామని చెప్పి అసలు అంతకంటే ముందు వాళ్ళు అడిగిన పాపాన పోలేదు, అలా కోరికలు లేవు, మాకు కావాలని పాపం వాళ్ళు ఏమి అడగలేదు. అయినా మీరు లేనిపోని ఆశలు కల్పించి కౌలు రైతులు అని చెప్పి కేసీఆర్ ఇస్తున్నప్పుడు కౌలు రైతులకు ఇవ్వడం చేతనైతలేదు మీకు. కౌలు రైతులను ఎందుకు ఆదుకోవు కేసీఆర్ అని అడిగినటువంటి కాంగ్రెస్ ఇలా అధికారంలో ఉండి మరి కౌలు రైతులను గుర్తించడంలో ఎందుకు ఫెయిల్ అయింది? గుర్తిస్తే మరి ఎందుకు ఇవ్వట్లేకపోతా ఉన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. భూమి లేనోళ్ళు మరి కౌలు రైతులకు ఎందుకు వస్తారు అని ఇప్పుడు వాళ్ళన్నా మళ్ళా
కొత్త కొర్రి అంటే కొర్రీలకు అలవాటే కదా, ఎట్లయినా భూమి లేని వాళ్ళకి ఇస్తున్నాం చూడు, వాళ్ళు ఇల్లు వచ్చేసారు కదా అని చెప్తారు అన్నట్టు. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు చెప్పేది భూమి లేని వాళ్ళకి, ఇప్పుడు భూమి లేక కౌలు తీసుకున్న వాళ్ళు ఓకే, భూమి ఉండి కౌలు తీసుకుంటే ఆయన కొంత భరోసా వస్తాయి పైసలు, మళ్ళీ కౌలు పైసలు రావు ఒకవేళ ఈ భూమి తీసుకున్నట్టయితే. వీళ్ళు చెప్పేది ఒకటే క్లారిటీ, ఇక ఇంతకు మించింది లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక మనం ప్రశ్నిస్తే భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, భూమి లేని వాళ్ళకి ఇస్తున్నాం. భూమి లేని వాళ్ళకి ఇస్తున్నాం అంటే కౌలు రైతులు ఎవరు? భూమి లేని వాళ్ళ దాంట్లో అని ఉంటారు, భూమి ఉన్న వాళ్ళ దాంట్లో అని ఉంటారు. ఎక్కడికెళ్ళి అందరికీ వచ్చిందని చెప్పి చేతులు ఎత్తేస్తారు. ఇంతకు మించింది ఇంకో ఆన్సర్ ఉండదు. ఇది దొంగ ఆన్సర్. ఇది ఎంత దారుణం అంటే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతు కుటుంబానికి అని చెప్పి ఆనాడు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో అందరికీ వస్తుందని ఆశపడితే కొందరికి పెట్టి కొందరికి ఎండబెట్టి ఇప్పుడు కౌలు రైతులను గురించి కనుక మనం ఇవాళ అడిగితే ఇన్ని లక్షల మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళు కౌలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే ఆల్రెడీ వాళ్ళకి మేము ఈ భూమి లేని వాళ్ళకి ఇస్తూ ఉన్నాం కదా. ఈ భూమి లేని రైతులకు ఇచ్చే రైతులు అంటే గీళ్ళే ఎవరు? ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు. మళ్ళీ ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళకి మాత్రమే అని జాబ్ కార్డ్ అని పెడితివి నువ్వు దీంట్లో. మరి ఇప్పుడు జాబ్ కార్డు లేని కౌలు రైతులు ఎక్కడ పోవాలి? అది మేము అడుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఇది చెప్తారు, పైసా ఆయన ఎట్లా వ్యవసాయం చేస్తున్నాడు అంటే కౌలు తీసుకున్నాడు అంటే భూమి లేనోడు అయి ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇట్లా వస్తుంది. ఒకవేళ భూమి 2 ఎకరాలు ఉంటే ఆయనకు ఆ రకంగా కూడా భరోసా వస్తుంది కదా. ఓవర్లాప్ కాదు అని ఆనాడు అతి తెలివిగా వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది అని నడిమిట్లోని ముంచేసిర్రు. ఎక్కడికెళ్ళి నడిమిట్లోని ముంచేసిర్రు. అదే ప్రయత్నంలో ఇన్ని లక్షలాది మంది కౌలు రైతులు ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి రైతు భరోసా ఎందుకు ఇయ్యారని ఆ పత్రిక అడిగింది. మనం కూడా అడుగుతున్నాం. మధ్యలోని మరి కొనోనికి పెడితివి, మొదలోనికి పెడితివి, నడిమిట్లోని ముంచుతివి, మరి వాడు ఎట్లా బతకాలి, వానికి కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అని ఇక్కడ ప్రశ్న వచ్చింది. మరి మాకు కూడా ఇవ్వాలి కదా అని అన్నారు. ఇవి ఆ రోజు చూడండి. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తాయి. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. ఎవరి కొంపలు ఆరుపుతారు నాయన ఈ మాటలు చెప్పి? ఎవరి కొంపలు ఆరుపుతారు? ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఏదో ఇందులో వస్తే ఎందులో రాదని డిసైడ్ అయిపోయాడు. ఇక ఎందులో రాదు, ఏది రాదు కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అని డిసైడ్ అయిపోయింది ఆ రోజు. ఇక చూసిరా, యజమానికి వచ్చేది యజమానికి వస్తుంది, కౌలు రైతుకి వచ్చేది కౌలు రైతుకి వస్తుంది, అసలు భూమి లేని వాళ్ళకి అట్లా వస్తుంది అన్నావు. మరి ఇప్పుడు వాళ్ళ గురించి అసలు మాట్లాడేటోడే లేడు, గుర్తించడం మీకు చేతనే కాదు. పైగా ఆనాడు మాత్రం సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తాయి. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. అడిగేటోడు కరెక్ట్ అడుగుంటే అయిపోతుండే. ఈ సిగ్గుశరం లేని మాటలు, ఇందులో వస్తే అందులో రాదు, అందులో ఇస్తే ఇందులో రాదు అంటే ఎట్లా? భూ యజమానికి ఇస్తావు, భూ యజమానితో పాటు ఇక్కడ ఈయనకి